అన్న తమ్ముడు. సాంగ్స్ టీజర్స్ అన్ని చాలా బాగున్నాయి. ఎక్స్టెండెడ్ మ్యూజిక్ మాత్రం అదరగొట్టేసారు. మీ కాంబో మళ్ళీ చూస్తున్నాము. ఆ, ఇప్పుడు ట్రైలర్ టీజర్స్ అవి చూస్తుంటే హీరోయిన్ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టినట్టుంది. మిమ్మల్ని రియల్ లైఫ్ లో ఏ అమ్మాయి అయినా బాగా ఇబ్బంది పెట్టిందా? పెట్టారు తమ్ముడు, ఒకరు ఇద్దరు పెట్టారు, గట్టిగానే ఇబ్బంది పెట్టారు. అంటే కాలేజ్ టైంలోనా? కాలేజ్ టైంలోనే. నేను తెలుసుకోవచ్చా ఏం ఇబ్బంది? ఇప్పుడు ఎందుకు తమ్ముడు, వాళ్ళు పెళ్ళి అయి పిల్లలు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, మనకి ఎందుకు వాళ్ళు మనకెందుకు ఇప్పుడు. అలీ గారు, ఇప్పుడు మీరు పాత హీరోయిన్లతో యాక్ట్ చేశారు, ఇప్పుడు ప్రెసెంట్ హీరోయిన్లతో యాక్ట్ చేస్తారు. అవును, అంటే చెప్పు ఏం చెప్పాలనుకో చెప్పు. ఏం డిఫరెన్స్ ఏముంది, ఏమనిపించింది వాళ్ళతో? అప్పుడు ఆడవాళ్ళే ఇప్పుడు ఆడవాళ్ళే, డిఫరెన్స్ ఏం లేదమ్మా. అంటే ఆ, అంటే ఉంటది కదా కొద్దిగా. ఏముంటది కొద్దిగా? అదే ఆ కొద్దిగా ఏంటో చెప్తే నాకు కూడా తెలుస్తుంది, నేను తెలుసుకుందాం. అది ఇప్పుడున్న జనరేషన్ వేరు, అప్పుడు జనరేషన్ వేరు, అంటే టెక్నాలజీ జనరేషన్ ఏదైనా కూడా యాక్టింగ్ మన మన దాంట్లో స్కిల్స్ ఉంటే డెఫినెట్గా మనం ఎదుగుతాం. అదే నాకు తెలుసు. నేను మా అన్నతో చైలాటిష్గా చేశా, అండ్ తర్వాత మేము ఇద్దరం కలిసి హీరోలుగా చేసాం, అండ్ వాళ్ళ అమ్మగారు డైరెక్షన్లో చేశా. ఆ సినిమాలో చూసి నాకు అవకాశం వచ్చింది సీతాకోకచిలుక. దానికి ముందు ఆలి ఎవరో తెలియదు, సీతాకోకచిలుక తర్వాత ఆలి అంటే ఎవరో తెలిసింది. ఫస్ట్ ఆ సినిమాలో హీరోగా చేయాల్సింది ఈయనే. ఈయన కొద్దిగా బిజీగా ఉండటం వల్ల ఆ ప్లేస్లో మన కార్తిక్ గారు వచ్చారు. అంటే పాత హీరో కార్తిక్ గారు, ఇప్పుడున్న కార్తిక్ గారు కాదు, సీతాకోకచిలుక హీరో కార్తిక్ గారు. సో అట్టగా తెలియకుండా దాదాపు పైన సినిమాలు యాక్ట్ చేశారంటే అది మీ ఆశీర్వాదం. అది అండ్ అప్పుడు హీరోయిన్లు అద్భుతం. కాకపోతే అప్పటికి ఇప్పుడు తేడా ఏంటంటే అప్పుడు బ్లాక్ అండ్ వైట్, ఇప్పుడు కలరు. ఓకే, అప్పుడు ఏంటంటే ఫిలిము, ఇప్పుడేమో చిప్పు, చిన్న తీసి పెట్టేస్తారు. అదే చిప్పమ్మా, ఏం చెప్పినా మీరు ఇలా మీద అర్థం చేసుకునేలాగా. ఓకే, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టారా అమ్మాయిలు? లేదమ్మా, మీరే ఇబ్బంది పెట్టారా? నేనైతే చాలా ఇబ్బందులు పడ్డాను. ఆ తర్వాత ఒకటే అనుకున్నా, అంటే నా గోల్ ఏంటంటే నేనేదో ప్రేమలో పడాలి అని కాదు, నేను లైఫ్లో ఎదగాలి. ఎదిగిన తర్వాత నా కుటుంబాన్ని బాగా చూసుకుంటే చాలు అనుకున్నా. ఎందుకంటే మన లైఫ్లో అమ్మాయి వస్తుంది, అమ్మాయి లైఫ్లో అబ్బాయి వస్తాడు. కాకపోతే వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలి అనేది, ఇగో ఫర్ ఎగ్జాంపుల్ పక్కనే ఉన్నాడు కిరణ్, అండ్ తను కూడా ఇబ్బందులు పడ్డాడు, నేను కూడా ఇబ్బందులు పడ్డా. కాకపోతే ఇప్పుడు చెప్పుకోవడం బాగోదు, ముగ్గురు పిల్లలు కదా, ఇంటికి వెళ్తే ఎక్కడో కొడతారు. అన్న ఎప్పుడన్నా లైఫ్లో ఈ కెరియర్లోకి వచ్చినప్పుడు మూవీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు డీప్గా ఫీల్ అయ్యి ఈ కెరియర్లోకి రాకుంటే బాగుండు అని అనిపించింది? ఎప్పుడు అనిపించలేదు తమ్ముడు. మీరు కూర్చోన్నారు కదా ఇదే సీట్లో కూర్చొని, నా ఇవి 7-8 షార్ట్ ఫిల్మ్స్ ఇక్కడే స్క్రీనింగ్ చేసేవాళ్ళు. ప్రతి ఒక్క వారం నాకు గుర్తుండి నా షార్ట్ ఫిల్మ్ ఇంకొకరు షార్ట్ ఫిల్మ్ ఎక్కడికి వచ్చి స్క్రీనింగ్ చూసేవాళ్ళం. ఎప్పుడైనా అలా లో అనిపించినప్పుడు ఎవరెవరు షార్ట్ ఫిల్మ్కి పిలిస్తే అక్కడ కూర్చొని స్క్రీనింగ్ చూసేవాళ్ళం. లేదు మనం చేయగలం, మనము కాన్ఫిడెంట్గా ఇక్కడ సక్సీడ్ అవ్వగలం అని ఉండేది తప్ప నెగిటివ్ ఫీలింగ్ కానీ వెళ్ళిపోవాలనే ఆలోచన కానీ ఎప్పుడూ రాలేదు తమ్ముడు.